పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని ఆర్య వైశ్య సంఘం వాసవి వనితా క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణం చేసుకున్న రోజున వాసవి మాతకు మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, నగర సంకీర్తన, రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పులిహార, చక్కెర పొంగలి పంపిణీ చేశారు. యువజన సంఘం ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో భారీ సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. परमेश्वरी देवता अनुग्रह कटाक्ष सिद्ध कुंकुम स्नान पूजा करिष्ये अंदर కూడా నిలుచుని ప్రతిపాదనకర్త చేస్తే అక్కడ ఆత్మలో పరమైన ఆకరణ చేయనందు కూడా తదం గల్దారాధన గణపతియ భవ ఏకం సర్వ విశ్వభూతాన్యవహ ఈ రోజు మా మొగల్తూరు శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘంలో అందరూ కలిసి అమ్మవారికి విశేషమైనటువంటి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. రోజు ఉదయమే మరి సుప్రభాత సేవ, తర్వాత పల్లకి రథోత్సవం జరుపుకుని తర్వాత స్త్రీలందరూ కూడా ఇక్కడ కుంకుమ పూజలు జరుపుకోవడం జరిగింది. దాంతో కూడా ఎంతో ఘనంగా ప్రతి ఇంటి నుంచి ఆడపడుచులు వచ్చి కుంకుమ పూజలు జరుపుకుని చాలా ఆనందకరంగా అమ్మవారికి చక్కగా పూజ జరుపుకోవడం జరిగింది. తర్వాత ఏమో ఆఖరిని అందరూ కూడా చక్కగా ఒక 60-70 మంది హారతి కూడా ఇవ్వడం జరిగింది సామూహికంగా. ఇది ఎంతో సంతోషకరంగా జరిగినటువంటి కార్యక్రమం. అయితే ఈరోజు ఈ వాసవిమాత ఆర్యవైశ్య వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం అంటే ఎంతమందికి అంటే ఇప్పుడు తరాలకి అంత తెలియపోవచ్చు, తెలిసినా వ్యక్తం చేయడానికి అందరూ సముఖంగా కనపడలేదు. అంచేత ఏంటంటే ఇది మన వాసవి మాత ఉన్నప్పుడు మా వైశ్య కుల దేవత ఇప్పుడు అసలు ఆ కన్యగా ఉన్నప్పుడు అప్పుడు విష్ణువర్ధన్ మహారాజు గారు ఈ అమ్మవారిని చూసి నేను వివాహం చేసుకుంటానని చెప్పి అడగడం వల్ల అప్పటి పెద్దలు మరి కులాంతర వివాహం అవుతుందని, తర్వాత మన కులానికి ఇబ్బంది కలుగుతుందనేటువంటి భావనతో అందరూ కలిసి అమ్మవారిని సలహా తీసుకుంటే ఆవిడ ఆత్మార్పణకి నిర్ణయించుకుని మొత్తం మన ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ఫ్యామిలీ చొప్పున అందులో ఆత్మార్పణ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అది ఈరోజు ఒక విశేషం. జై వాసవి, అందరికీ నమస్కారం అండి. నా పేరు అరుణ, నేను మహిళా మండల అధ్యక్షురాలిని. ఈరోజు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మహిళలందరూ ఒక చోటకి చేరి కుంకుమ పూజలు చేసుకుంటారు. తదనంతరం 102 గోత్రములకు 102 హారతులు మాతకి ఇచ్చారు.